హాయ్ బంగారమ్స్, ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మీరు హోంవర్క్ చూసిన వెంటనే అయ్యో అని అనిపిస్తుందా, లేదా ఇది ఎప్పుడు పూర్తి అవ్వదు అని అనిపిస్తుందా? అదే పని కొంతమంది స్టూడెంట్స్ 1 గంటలో పూర్తి చేస్తారు, మరొకరికి అదే పని 4 గంటలు పడుతుంది. ఎందుకు డిఫరెన్స్? ఇంటెలిజెన్స్ వల్ల కాదు. సీక్రెట్ ఏమిటంటే స్మార్ట్ స్ట్రాటజీ. ఈ రోజు నేను మీకు చెప్పబోయేది హోంవర్క్ ని ఫాస్ట్ గా పూర్తి చేసే ప్రూవెన్ టెక్నిక్స్, టాపర్స్ ఫాలో అయ్యే సీక్రెట్ మెథడ్స్. ఈ వీడియో చూసాక మీరు హోంవర్క్ ని భయంగా కాకుండా ఒక సింపుల్ టాస్క్ గా చూసేలా మారిపోతారు. యాక్చువల్లీ వాట్ బిగ్గెస్ట్ మిస్టేక్ స్టూడెంట్స్ డూ అంటే, స్టూడెంట్స్ ఎక్కువగా చేసే పెద్ద తప్పు ఏమిటంటే హోంవర్క్ ప్రారంభించడానికి ముందు చాలా టైం వేస్ట్ చేయడం. ఫోన్, టీవీ, చిన్న బ్రేక్ ఇవి చిన్నగా కనిపిస్తాయి, కానీ మీ ఫోకస్ ని పూర్తిగా డిస్ట్రాక్ట్ చేస్తాయి. మీరు గమనించారా? హోంవర్క్ మొదలు పెట్టడానికి 30 నిమిషాలు పడుతుంది, కానీ చేయడానికి 20 నిమిషాలు చాలు. అందుకే మొదట రూల్ ఏమిటంటే డిలే చేయకండి, వెంటనే స్టార్ట్ చేయండి. ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. 5 minute రూల్. మీరు ఒక టాస్క్ స్టార్ట్ చేయడానికి మైండ్ రెడీగా లేకపోతే ఒక సింపుల్ ట్రిక్ వాడండి. 5 నిమిషాలు రూల్. మీరు చెప్పండి, నేను 5 నిమిషాలు మాత్రమే చేస్తాను అని. అంతే, మీ బ్రెయిన్ ఒత్తిడిగా ఫీల్ అవ్వదు. 5 నిమిషాల తర్వాత మీరు ఆగాలని అనిపించదు. ఇది సైకాలజికల్ ట్రిక్. టాపర్స్ చాలా మంది ఈ టెక్నిక్ వాడుతారు. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ యువర్ హోంవర్క్. ఒక పెద్ద హోంవర్క్ చూస్తే మనకి భయం వస్తుంది, అందుకే దాన్ని చిన్న చిన్న పార్ట్స్ గా బ్రేక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాథ్స్ వచ్చేసి 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, సైన్స్ వచ్చేసి 2 క్వశ్చన్ ఆన్సర్స్ సాల్వ్ చేయండి, ఇంగ్లీష్ వచ్చేసి ఓన్లీ 1 పేజ్. ఇలా బ్రేక్ చేస్తే మీ బ్రెయిన్ కి ఇది ఈజీగా అనిపిస్తుంది. పొమోడోరో టెక్నిక్. ఇది ప్రపంచంలోనే ఫేమస్ టెక్నిక్. 25 నిమిషాలు చదవండి, 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఇది 3 to 4 టైమ్స్ రిపీట్ చేయండి. ఈ టెక్నిక్ వల్ల ఫోకస్ పెరుగుతుంది, టైం సేవ్ అవుతుంది, బోర్ తగ్గుతుంది. ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ ఎలా రిమూవ్ చేయాలి? మీరు ఎంత ఫాస్ట్ గా చేయాలనుకుంటే అంతగా డిస్ట్రాక్షన్స్ తగ్గించాలి. ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టండి, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఆఫ్ చేయండి. ఒక చిన్న నోటిఫికేషన్ కూడా మీ ఫోకస్ ని 10 నిమిషాలు డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఈ విషయం మీకు తెలుసా? అవునంటే కమెంట్స్ లో రాయండి. ఇక స్టడీ ఎన్వైరాన్మెంట్ ఎలా ఉండాలంటే, మీరు ఎక్కడ చదువుతున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్లీన్ టేబుల్ ఉండాలి, సరైన లైట్, నిశ్శబ్ద వాతావరణం, అంటే నో డిస్ట్రాక్షన్స్ ఎట్ ఆల్. ఇవి ఉంటే మీ బ్రెయిన్ ఫాస్ట్ గా పనిచేస్తుంది. నా టైం ఛాలెంజ్ మెథడ్. మీకు ఒక ఛాలెంజ్ ఇవ్వండి, ఈ హోంవర్క్ 30 నిమిషాల్లో పూర్తి చేస్తాను అని. అలా టైం సెట్ చేస్తే మీ బ్రెయిన్ స్పీడ్ గా పనిచేస్తుంది. ఇది గేమ్ లా ఫీల్ అవుతుంది, అందుకే ఫన్ గా కూడా ఉంటుంది. ఇక చిన్న చిన్న విషయాలకి రివార్డ్స్ ఇవ్వండి. మీరు పని పూర్తి చేసిన తర్వాత మీకు మీరు రివార్డ్ ఇవ్వండి. ఒక చిన్న బ్రేక్, మీ ఫేవరెట్ వీడియో, ఒక స్నాక్. ఇది మీ మోటివేషన్ పెంచుతుంది. గుర్తుంచుకోండి, హోంవర్క్ అనేది ఒక బరువు కాదు, ఇది మీ ఫ్యూచర్ కోసం పెట్టే ఫౌండేషన్. మీరు ఈ రోజు ఫాస్ట్ గా ఫోకస్ తో పని చేస్తే రేపు మీ లైఫ్ కూడా ఫాస్ట్ గా ముందుకు వెళ్తుంది. డిలే చేయకండి, స్మార్ట్ గా పని చేయండి, కన్సిస్టెంట్ గా ఉండండి. ఇప్పటి నుంచి హోంవర్క్ మీకు టెన్షన్ కాదు, ఒక సింపుల్ టాస్క్ మాత్రమే. మీరు చేయగలరు, ఖచ్చితంగా చేయగలరు. అవును, నేను చేయగలను అని కమెంట్స్ లో రాయండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. ఎక్కువ నచ్చితే గనక తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్.